వెల్కమ్ టు జీబీఆర్సీ న్యూస్. ఉచిత బస్సులలో ఉచితంగానే సినిమా చూడొచ్చు. అధికార ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 హామీలలో భాగంగా ఆగస్టు 15న స్త్రీ శక్తి పేరిట మహిళలకు ఉచిత బస్సును ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంతకు ఈ ఉచిత బస్సు పథకం ఆచరణలో మాత్రం కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటుందన్న సంగతి ఎవరికీ తెలియదు. రద్దీ అధికంగా ఉండే కొన్ని ముఖ్య కూడళ్లలోనూ పట్టణాల్లోనూ బస్సులు ఎక్కే సమయంలో మహిళలు ఎలాంటి క్యూ పాటించకుండా ఒకరికొకరు కుమ్ముకుంటున్నారు. ఈ కుమ్ములాటలో నిజంగా ఎవరైనా బస్సు కింద పడితే పరిస్థితి ఏమిటి అని పలువురు వాపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బస్టాండ్ వద్ద జరిగిన తోపులాట దృశ్యం మనందరికీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఇదే విధంగా విజయనగరం జిల్లా పలాస వెళ్లే రోడ్డులోనూ ఓ పల్లె వెలుగు బస్సులో మహిళలు ఏకంగా భౌతికంగా కొట్లాటకే దిగారంటే పరిస్థితి ఏ మేరకు దారితీస్తుందో ఊహించవచ్చు. క్షేత్రస్థాయిలో స్త్రీ శక్తి పథకం ఇలా కొట్లాటలు కుమ్ములాటలు లేకుండా ప్రశాంతంగా సాగిపోవాలంటే జనం రద్దీగా ఉండే ప్రదేశాల్లో మహిళా పోలీసులతో కొద్ది రోజుల పాటైనా మొబైల్ పెట్రోలింగ్ చేయించి కంట్రోల్ చేయిస్తే ఉచిత బస్సు పథకాన్ని విజయవంతం చేయవచ్చు అని, లేదంటే అబాస్ పాలవడం తప్పదని విఘ్నులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అడిపోయిందండి బాబు, బస్ కింద అడిపోయింది బాబు, బస్ కింద పడిపోతే పట్టుకున్నా లాక్కొచ్చేసింది బస్సు.